హాయ్ అస్పిరెంట్స్, నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్. మరి ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. ఈ రోజు క్వశ్చన్, భారతదేశంలో ఏ పాప పుట్టిన తర్వాత ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది? మరి ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ ఏ నవాన్జక్, అలెగ్జాండర్, మెకాంకో, నర్గిస్. మరి ప్రపంచ జనాభా 700 కోట్లకు ఎప్పుడు చేరుకున్నదంటే 2012 అక్టోబర్ 30న ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంది. 2012లో అక్టోబర్ నెలలో ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంది. అయితే చూసినట్లయితే మరి ఫస్ట్ వన్ ఆప్షన్ నవాన్జక్. నవాన్జక్ ఈమె ఎక్కడ అంటే ఫిలిప్పీన్ దేశంలో పుట్టింది. 2022 నవంబర్లో పుట్టింది. అంటే ఈ పాప ఎవరు అంటే 800 కోట్లకు పుట్టినటువంటి శిశువు నవాన్జక్. మరి సెకండ్ వన్ చూసినట్లయితే అలెగ్జాండర్. ఈయన 2012 అక్టోబర్ 30ని జన్మించారు. కానీ ఈయన రష్యాకు చెందినటువంటి వ్యక్తి. ఎవరు? అలెగ్జాండర్ అనే శిశువు. అలెగ్జాండర్, రష్యా. మరి ఇక్కడ మెకాంకో. మెకాంకో అనే శిశువు ఫిలిప్పీన్ దేశం, ఫిలిప్పీన్స్ లో జన్మించినటువంటి శిశువు మెకాంకో. 2012 అక్టోబర్లోనే జన్మించారు. అంటే ఇది 2012, ఇది 2012లోనే జన్మించినటువంటి శిశువులు వీళ్ళిద్దరు. నవాన్జక్ మాత్రం 2022లో పుట్టినటువంటి శిశువు. మనకి ఇక్కడ ఏంటిది 2012లో 200 కోట్లకు పుట్టినటువంటి శిశువు. అలెగ్జాండర్ ఏమో రష్యా దేశానికి చెందినైతే మెకాంకో ఫిలిప్పీన్ దేశానికి చెందినటువంటి శిశువు. అంటే ఇది 2012, ఇది 2012. ప్రపంచ జనాభా 2012లో 700 కోట్లకు చేరింది. మనకు కావాల్సింది ఏంటిది? భారతదేశంలో ఏ శిశువు పుట్టిన తర్వాత ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంది అంటే నర్గిస్. ఉత్తరప్రదేశ్ లోని అజయ్ అనే నవనీత అనే దంపతులకు పుట్టినటువంటి శిశువు నర్గిస్, ఉత్తరప్రదేశ్. 2012 అక్టోబర్లో జన్మించినటువంటి ఈ శిశువు పుట్టిన తర్వాత భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లో ఈ శిశువు జన్మించిన తర్వాత ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకున్నదిగా చెప్పుకోవచ్చు. సో 700 కోట్లకు పుట్టినటువంటి శిశువు భారతదేశం నుంచి ఎవరు అంటే నర్గిస్ అనే శిశువు. ఇది భారతదేశ జనాభా నుంచి అడుగుతున్నటువంటి జాగ్రఫీలో ఇంపార్టెంట్ ప్రశ్నగా చూసుకోవచ్చు. మరిన్ని క్వశ్చన్స్ కోసం, అప్డేట్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నతో కలుద్దాం. థ్యాంక్ యూ.